హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైభవ్ మొబైల్స్ అండ్ నానా సర్వీసెస్. ఈ రోజు వచ్చేసి టీఎస్ పాలిసీ 2026 నోటిఫికేషన్ గురించి మీకు చెప్తున్నా. అయితే ఎలిజిబిలిటీ ఏంది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ, ఏ సబ్జెక్ట్ నుంచి వెయిటేజ్ తీసుకుంటారు, డిప్లొమా ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ కానీ, ఇలా ఒక్కొక్కటి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫీ ఎంత ఉంటుంది అనే దాని గురించి కూడా మీకు ఒక్కొక్కటి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓకే, అయితే తెలంగాణ పాలిసెట్లో ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2 ఫిబ్రవరి నుంచి, అప్లికేషన్ ఇన్ డేట్ వచ్చేసి మనకు వితౌట్ ఎనీ లేట్ ఫీ 20 ఏప్రిల్ వరకు మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫీస్ ని చూసినట్టయితే మనము జనరల్ క్యాండిడేట్ కు, ఓబీసీకు 500 ఉంటుంది. అదే విధంగా ఎస్సీ ఎస్టీకు ప్లస్ రిజర్వ్ క్యాండిడేట్ వాళ్ళకు, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ వాళ్ళకు మాత్రం 250 ఉంటుంది. ప్లస్ ఇంటర్నెట్ వాళ్ళు వాళ్ళ సర్వీస్ చార్జ్ ఎక్స్ట్రా అడిషనల్ గా తీసుకుంటారు. అదే విధంగా మనకు 100 రూపీస్ లేట్ ఫీ తోటి వచ్చేస్తే 21 ఏప్రిల్ వరకు చేసుకోవచ్చు. 300 లేట్ ఫీ తోటి మనకు 22 ఏప్రిల్ వరకు మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ చూసినట్టయితే 13th మేన మనకు ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. రిజల్ట్ వచ్చేసి ఎగ్జామ్ తర్వాత 12 days లో రిజల్ట్ ఉంటుందట. ఓకే, ఈ విధంగా తెలంగాణ పాలసీ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఎలిజిబిలిటీ ఏమేమి అవసరం ఉంటుందంటే, మనకు విద్యార్హత వచ్చేసి ఎస్ఎస్సి స్టేట్ బోర్డులో లేదా దానికి సమానమైన మనకు ఇది సెంట్రల్ బోర్డు నుంచి కూడా ఉన్న మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. కనీసం 35% మార్క్స్ లో మనం పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సిలో 35% మార్క్స్ లో పాస్ అయి ఉండాలి. 2025 లో పాస్ అయినా ఓకే, ఇప్పుడు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలిటీ, డిప్లొమా కానీ, అగ్రికల్చర్ కానీ ఏమైనా చేయాలనుకుంటే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే 2026 మార్చ్ ఏప్రిల్లో 10వ తరగతి పాస్ అయి ఉండాలి. పబ్లిక్ పరీక్షలు ఇప్పుడు రాస్తున్న విద్యార్థులు అర్హులే. ఓకే, దానికి ఎలాంటి ఏజ్ లిమిట్ కానీ ఏం ఉండదు. ఓకే, ఎలిజిబిలిటీ ఈ విధంగా ఉంది. ఓకే, మనకు స్టేట్ బోర్డు లో పాస్ అయి ఉండాలి లేదా సెంట్రల్ బోర్డు లో పాస్ అయి ఉండాలి. కనీసం 35% మార్క్స్ తో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కూడా ఎలిజిబుల్, ఇంతకు ముందు పాస్ అయి ఉన్న విద్యార్థులు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఎలాంటి మనకు ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఓకే, అదే విధంగా మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాల్సిన సర్టిఫికేట్ ఏమేమి అవసరం ఉన్నాయంటే, ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్న ఇప్పుడు హాల్ టికెట్ నంబర్ ఉంది కదా, ఆ హాల్ టికెట్ నంబర్ ఉండాలి. లేదా ఇంతకు ముందు పాస్ అయి ఉంటే మనకు ఎస్ఎస్సి మెమో ఉండాలి. ఓకే, అదే విధంగా ఆధార్ కార్డ్ అయితే మస్ట్. ప్రతి ఏ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలన్నా మనకు ఆధార్ కార్డ్ అనేది అవసరం ఉంటుంది. అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ నార్మల్ గా మనం అప్లై చేసినప్పుడు హాల్ టికెట్ నంబర్ లో ఇచ్చాం కదా, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిందని అదే ఫోటో సిగ్నేచర్ కూడా వస్తుంది. కొంతమందికి రావట్లేదు, అందుకే ఫోటో సిగ్నేచర్ కూడా తీసుకురావాల్సి వస్తుంది. అదే మనకు మొబైల్ నంబరు, ఇమెయిల్ ఐడి, ప్రజెంట్ ఇప్పుడు వాడుకలో ఉన్న మొబైల్ నంబరు, ఇమెయిల్ ఐడి ఉండాలి. ఎందుకంటే ఓటీపీలు కొట్టవలసి వస్తుంది కాబట్టి అవి ఉండాలి. మనకు ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు అయితే మీ దగ్గర డెబిట్ కార్డు ఉన్నా ఓకే, లేదా ఇంటర్నెట్ షాప్ లో వాళ్ళది ఉన్నా ఓకే. ఈ విధంగా మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కూడా అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇన్కమ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఓల్డ్ ఉన్నా ఓకే, ప్రజెంట్ క్యాస్ట్ ఒకటి ఉన్నా ఓకే, ఇన్కమ్ లేకున్నా ఓకే, వెరిఫికేషన్ అప్పుడు అవి తీసుకువెళ్ళాలి. ఎవరైనా మీ దగ్గర ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకుంటే ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇవి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అదే విధంగా మనము మార్క్స్ చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ లో మార్క్స్ చూసినట్టే 150 మార్క్స్ కు ఎగ్జామ్ ఉంటుంది. ఈ 150 మార్క్స్ కు 2.5 hours లో ఉంటుంది. ఓకే, ఇలాంటి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. ఓకే, మనకు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ లో 60 ఉంటుంది, ఫిజిక్స్ లో వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీలో 30 మార్క్స్ ఉంటుంది, బయాలజీలో 30 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు ఎగ్జామ్ లో ప్యాటర్న్ ఉంటుంది. అయితే మనకు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఏ సబ్జెక్ట్ నుంచి ఇంక్లూడ్ అవుతుందో ఇప్పుడు నేను చెప్తాను. అగ్రికల్చర్ కానీ, వెటర్నరీ కానీ ఇట్లా చేస్తారు కదా, ఈ కోర్సుకు ఏ సబ్జెక్ట్ నుంచి ఏ మార్క్స్ అనేది ఇంక్లూడ్ అవుతుందో ఇప్పుడు మీకు చెప్తాను. అయితే ఇంజనీరింగ్ వాళ్ళకు మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 120 మార్క్స్ కు ర్యాంక్ తీస్తారు అన్నట్టు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంజనీరింగ్ వాళ్ళకు. అదే విధంగా అగ్రికల్చర్, వెటర్నరీ చేసే వాళ్ళకు అనేది ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బయాలజికల్ సబ్జెక్ట్ కూడా యాడ్ ఉంటుంది కాబట్టి బయాలజీ మార్క్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. టోటల్ 150 మార్క్స్ కు మనకు ర్యాంక్ తీస్తారు. ఓకే, ఈ విధంగా మనకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అనేది ఉంది. మీరు ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. ఓకే, నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద నా నంబర్ ఇస్తాను, నాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.